విషయాన్ని సరిగ్గా డీల్ చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. ఆఫీసర్లు దూకుడు వల్లనే ప్రభుత్వాన్ని చెడిపోయారు. ఆఫీసర్లు ఎందుకు దూకుతున్నారు? ఇవాళ దూకకుండా దూకి చేస్తారా? కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు లోకయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు. 3 స్కామ్లో మనల్ని అభియోగాలతో. ఇగో చూడు, ఒక సీఎం పైన, ఈయన ఎక్కడ సీఎం అనుకున్నా, ఈయన కాంగ్రెస్ సీఎం. ఇక కాంగ్రెస్ సీఎం పైన ఇట్లా కేసు అయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మనీ లాండరింగ్ కేసు అయింది. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ఈ అరాచకాల వల్లనే ఈ దేశంలో గందరగోళం రావాలని కారణం ఈ అరాచకాలు. ఇందిరాగాంధీ హయాంలో ఉన్నటువంటి పరిపాలన బాగుంది. రాజీవ్ గాంధీ పరిపాలనప్పుడు నిజంగా ప్రతి పేదలు కూడా చెయ్యి తప్ప మిగతాది ఏది లేదు, చెయ్యి గుర్తు తప్ప ఈ దేశంలో ఏది లేదు. కానీ ఇవాళ ఈ పరిపాలించేటువంటి అధికారులు, ఇవాళ రాహుల్ గాంధీ, ఇవాళ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళ అనవలసిత ఆలోచన వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం దివాలా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడు కూడా గెలవలేనటువంటి నేపథ్యం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్కి అయితే పుట్టగతులు ఉండేటువంటి నేపథ్యం కూడా పోయిందిగా. కాంగ్రెస్ నమ్మలేనటువంటి నేపథ్యం ఉంటుంది. కాంగ్రెస్ అంటే పిచ్చి అభిమానం ఉన్నటువంటి మా కుటుంబం అంతా కాంగ్రెస్ అంటే పిచ్చి అభిమానం ఉంటుంది మొదటి నుంచి. టీడీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, ఈ పార్టీలు 3 పార్టీలు తప్ప మా ఫ్యామిలీకి ఎవరికేం తెలియదు. ఇవాళ ఉన్నటువంటి సిపిఐ కంకి గుర్తు అంటారు, తర్వాత కాంగ్రెస్ అంటే చెయ్యి గుర్తు, ఇవాళ టీడీపీ అంటే సైకిల్ గుర్తు అని మాకు ఫ్యామిలీ అంతా తెలుసు. ఇలా మేము కూడా చిన్నప్పుడు అదే పార్టీలు అంటే అవే గుర్తులు పెట్టుకున్నాం. తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ బీఎస్పీ పార్టీ, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, ఇవన్నీ తెరపైకి వచ్చాయి. అంటే అంత పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలను జనం నమ్ముకునేటప్పుడు ఇప్పుడు ఆ పార్టీలను జనం నమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇవాళ రాజకీయ నాయకులు ఏ విధంగా స్కాములు చేస్తున్నారో, ఏ విధంగా ప్రజలకు పరిపాలన చేస్తున్నారో ఇవాళ మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు, త్వరలో కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఈడీ కేసు అయినా ఆశ్చర్యపోనవసరం. ఆయన పదవి పోయేంతకాలం ఆయన మీద ఓటుకు నోటు కేసులో కూడా ఉన్నటువంటి కేసు కూడా ఉంది. ఎప్పుడు ఏమైనా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఏ రోజైనా జైలుకు పోక తప్పదు. గతంలో ఉన్నటువంటి రాజశేఖర హయాంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జైలుకు వెళ్ళి, రాజశేఖర సీఎంగా ఉన్నటువంటి తరుణంలో ఎవరెవరు జైలుకు వెళ్ళి తెలుసు. అలానే ఉన్నటువంటి రాజశేఖర హయాంలో తప్పులు వేసినటువంటి ఇవాళ వాళ్ళందరూ కూడా ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయి జైలు జీవితాన్ని గడిపి వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలని. ఇలా కాంగ్రెస్ హయాంలో అవినీతి చేసినటువంటి ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్లు మీరు ఆ తాత్కాలికంగా మాత్రమే ఉంటారు, తర్వాత మీరు జైలుకు పోక తప్పదే. మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ కర్ణాటక సీఎం పైన ఏ విధంగా అయిందో ఇలా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జైలుకు పోతారు. జైభీం టీవీ మీకు సవాల్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక మత్తులో మహానగరం ఉన్నది. ఈ మత్తులో మహానగరం ఉన్న పట్టించుకున్న నేపథ్యం ఉంది.